హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం సంబంధించి చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. 100% గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఎప్పుడు ప్రారంభించాలంటే 2016 ఫిబ్రవరి 18వ తేదీన ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించారు. సో ఇక్కడ మనం ఫిబ్రవరి 16 అనగా మనకు ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలంటే ఈ ఫిబ్రవరి 18 రోజునే లోక్సభలో తెలంగాణ బిల్ అనేది పాస్ అయింది. 20 తారీఖు ఫిబ్రవరిన మనకు రాజ్యసభలో తెలంగాణ బిల్ అనేది మనకు పాస్ అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రెండు. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం డైవర్ట్ అయినాం కదా. సో 2016 ఫిబ్రవరి 18 మనకు ఈ ఫసల్ బీమా అనేది ప్రారంభించింది. సో ఇది ఏంటంటే మొత్తం దీని యొక్క స్లోగాన్ వచ్చేసి వన్ కంట్రీ వన్ స్కీమ్ అనేది దీని యొక్క స్లోగాన్ అన్నట్టు. వన్ కంట్రీ వన్ స్కీమ్ అనేది ఈ పిఎం ఫసల్ బీమా యొక్క స్లోగన్. సో ఇది ఏంటంటే దీనికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక రెండే ఉంటాయి. అవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఎగ్జామినేషన్లు అవే వస్తాయి. సో ఖరీఫ్ పంటలకు ప్రీమియం ఎంత ఉంటుందని అడుగుతాడు. ఖరీఫ్ పంటలకు ఆహార ధాన్యాలు ఉంటే మనకు హార్టికల్చర్ సంబంధించి ఉంటాయి కదా. సో ఈ ఖరీఫ్ పంటలకు ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2% ప్రీమియం వల్ల చెల్లించాలి. ఖరీఫ్లో చూడండి, ఆహార ధాన్యాలు అదేవిధంగా నూనె గింజలకు 2% ప్రీమియం అనేది చెల్లించాలి. రిమైనింగ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రబీలో మనకు ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 1.5% మాత్రమే చెల్లించాలి. అదేవిధంగా మనకి ఇంకేముంటే మన హార్టికల్చర్ వాణిజ్య పంటలు ఉంటాయి కదా. సో వాటికి ప్రీమియం అనేది 5% చెల్లించాలి. ఓకేనా. మిగతా ప్రీమియం అనేది స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రిమైనింగ్ తీసుకుంటాయి అన్నట్టు. సో ఇది మెయిన్ ఏంది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తా. 2016 ఫిబ్రవరి 18న ఈ ఫసల్ బీమాని ప్రారంభించారు. ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. ఇది ఖరీఫ్ పంటలకు 2% ప్రీమియం ఉండాలి. ఆహార ధాన్యాలకు, నూనె గింజలకు 2% ప్రీమియము. రబీలో ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 1.5% ప్రీమియము. హార్టికల్చర్కు 5% ప్రీమియం అనేది చెల్లించాలి. అదేవిధంగా పంట నష్టమైన వెంబడే అంటే వితిన్ 1 వీక్లోనే 25% అనేది మనకు ఫోటో ద్వారా పిక్చర్స్ పెడితే 25% ఆ రైతుకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. రిమైనింగ్ నెక్స్ట్ వస్తాయి. సో ఇది ఏంటంటే యుద్ధాలు అలాంటి వాటికి మన పిఎం ఫసల్ బీమా అనేది వర్తించదు. ఓకేనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మర్ సంబంధించినటువంటి కవరేజ్. ఓకే, ఇది దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీము. ఈ పాయింట్స్ మాత్రమే అడుగుతారు ఎగ్జామ్లో.